వర్షాకాలంలో అక్కేంది మ్యాంగోస్ చూపెడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఇవి మన పక్కన వాళ్ళ ఫామ్లో తస్కరించిన ఆల్ఫాన్సో మ్యాంగోస్ గైస్. నాకు యాక్చువల్గా ఇవి ఏం వెరైటీయో తెలియదు, కానీ లాస్ట్ టైం మీకు చూపెట్టినప్పుడు అడిగితే చాలా మంది దీని పేరు సువర్ణరేఖ అన్నారు, కొంతమంది ఏమో ఆల్ఫాన్సో మ్యాంగోస్ అన్నారు. నేను లైట్గా రీసెర్చ్ చేస్తే దాంట్లో ఏం తేలిందంటే సువర్ణరేఖ ఈజ్ మోర్ పింకిష్ బ్లూయిష్ రెడ్ ఆరెంజ్ కలర్లు ఉంటుంది అనమాట. ఇదేమో జస్ట్ ఇట్లా పైననే లైట్ టింట్ ఆఫ్ పింక్ ఉంటుంది. సో ఇది ఆల్ఫాన్సో అని చెప్పి ఫిక్స్ అయిపోయినా అనమాట అప్పుడు. సో ఇదైతే మనము ఫ్రూట్ తినేసిన తర్వాత సీడ్ మన దగ్గర, ఎందుకంటే ఆల్ఫాన్సో మ్యాంగో చెట్టు లేదు, పండూరి చెట్టు ఉందనమాట, పండూరి మ్యాంగోస్ది. సో ఇదైతే టిష్యూలో పెట్టేసి వదిలేసిన తర్వాత మంచిగా రూట్స్ వచ్చినాయి. అని కొంతమంది అడిగిరు, అక్క టిష్యూలో పెట్టినాక రూట్స్ వస్తాయి కదా, అవి మట్టిలో ఎట్లా పెట్టాలి అని చెప్పేసి. ఎట్లనన్నా పెట్టొచ్చు, అది మంచిగా పెరుగుతుంది, ఎక్కువ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ త్రో ఇట్ ఇన్ మడ్. సో ఇదేమో మనం దాంట్లో పెట్టేసి వదిలేసినాక చాలా బ్యూటిఫుల్గా పెరుగుతుంది గైజ్. నౌ దట్ వీ హ్యావ్ 2 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఇన్ అవర్ హౌస్. ఇది పెద్దగా అయిన తర్వాత మంచిగా దాన్ని ట్రీట్ చేస్తే మంచి ఫ్రూట్స్ వస్తాయి. అండ్ బై ద వే ఈ పండూరి మనం యాక్చువల్గా లాస్ట్ టైం ఫామ్ దగ్గర నుంచి బల్క్ హార్వెస్ట్ చేసినాం. అండ్ ఈ సీడ్స్ అన్ని మీకు కలెక్ట్ చేసి చూపెట్టిన, నెక్స్ట్ సమ్మర్ కల్లా ఈ వీటిల నుంచి చిన్న చిన్న సాప్లింగ్స్ పెంచాలి, మంచిగా ఫ్రూట్స్ వస్తాయి అని చెప్పేసి అవన్నీ టిష్యూలో కట్టి పెడితే అన్ని బూజు పట్టినాయి. ఒక్కటే ఒకదానికి ఇట్లా మంచిగా రూట్స్ వస్తే మట్టిలో పెట్టగానే ఇట్లా మంచిగా చెట్టు పెరిగింది గైస్. కానీ నాకు ఒకటి అర్థం కాలే, ఒకటే సీడ్ల నుంచి ఇన్నిగానం ఇట్లా చెట్లు పెరుగుతున్నాయి.